రెండు విడతల్లో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ హవా చాటినటువంటి క్రమంలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న క్రమంలో ఇక మూడో విడత పంచాయతీకి సంబంధించి నిన్నటితో ప్రచార గడువు ముగిసింది. రేపు ఎన్నికలు, అదేవిధంగా ఫలితాలు కూడా రేపే రిలీజ్ అవుతాయి. సో ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అఫ్ కోర్స్ మళ్ళీ చెప్తున్నా, ఈ పార్టీకి సంబంధించిన ఎన్నికలు కాకపోయినా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి గెలుపోటములు అనేది పార్టీ సిచ్యువేషన్ గ్రామాల్లో ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. కాబట్టి సో అన్ని పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. సో ఆ విధంగానే ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా జరగబోతుంది, ఏ పార్టీకి ఎటువంటి సపోర్ట్ ఉండబోతుంది అనేది మాట్లాడుకుందాం. శుభప్రద గారు, ముందుగా మీ దగ్గర నుంచే సో చెప్పండి, ఈ పంచాయతీ ఎన్నికలు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి రెండు విడతల్లో కూడా మీరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. అఫ్ కోర్స్ టఫ్ ఫైట్ ఇచ్చారు. కాకపోతే ఎన్నికలకు ముందు మీరు చేసినటువంటి విమర్శలు డెఫినెట్ గా ప్రజలు అధికార పక్షం వైపు లేరు, పూర్తిగా అధికార పక్షం పైన అసంతృప్తితో ఉన్నారు. డెఫినెట్ గా ఆల్టర్నేట్ గా మా వైపే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. బట్ అధికార పక్షంకు సంబంధించే మెజారిటీ స్థానాలు వాళ్ళలో హాఫ్ ఆఫ్ నంబర్ మీకు వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఎట్లా ఉంటది అనుకుంటున్నారు ఈ మూడో విడత? జోష్ణ గారు, ముందు మనం థర్డ్ ఫేజ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ రెండు ఫేజ్లలో కూడా టఫ్ ఫైట్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీయే ఆల్టర్నేటివ్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పార్టీ సింబల్ల మీద ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు, బలమైన వ్యక్తులను మొత్తం కూడా అన్ని ప్రలోభాలకు గురి చేసి, ఇక సర్పంచ్ అయితే వేరే పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అయితే మా పార్టీ కార్యాలయానికి కూడా మా క్యాంప్ ఆఫీస్కి వస్తే మెడల్ బట్టి గెంటేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా మనం చూసినాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికల కోడ్ ఉండంగా మొత్తం కూడా జిల్లాలు మొత్తం పర్యటించి మీరంతా కూడా ఎవరైతే మంత్రుల దగ్గర కూర్చొని పని చేయించుకునేటటువంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోగలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలి, వాళ్ళని మాత్రమే గెలిపించుకోవాలని చెప్పేసి ఇంద్రమ్మ చీరలు కట్టుకొని ఓట్లు వేయండి అని చెప్పేసి మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి జిల్లాకు పోయి పర్యటనలు చేసి ప్రచారం చేసినటువంటిది చూసినాం మనం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి ఎంత భయాందోళనలు గురి చేసినా, ఏం చేసినా, ఎన్ని ఆగడాలు చేసినా గానీ రెండు ఫేజ్లలో బీఆర్ఎస్ పార్టీకి గణనీయంగా సర్పంచ్ బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు గణనీయంగా సర్పంచులు అయ్యారు. దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 64% సర్పంచులు గెలుచుకున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ విషయానికి వస్తే 50% తక్కువనే ఉంది వీళ్ళు గెలుచుకున్నటువంటి విషయం. ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి సర్పంచ్ అనే వ్యక్తి ప్రతి స్కీమ్ లో కావచ్చు డైరెక్ట్ గా కనెక్షన్ ఉండేటటువంటి వ్యక్తి. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు డైరెక్ట్ గా ఏ పథకమైనా గ్రామానికి వచ్చిన పథకాన్ని ఆయన త్రూనే ఉండేటటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తుందో మనం చూసినాం. అదే విధంగా ఎన్ని అరాచకాలు చేస్తుందో ఈ రోజు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మా సర్పంచ్ అభ్యర్థి, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మీద కామారెడ్డి జిల్లా సోమర్పేటలో దాడి చేశారు. దాడి చేస్తే గ్రామ ప్రజలందరూ కూడా పరామర్శకు పోతే ఆ సర్పంచ్ తమ్ముడు మొత్తం ట్రాక్టర్ తీసుకొని వచ్చి ట్రాక్టర్ తోని తొక్కిచ్చిండు మహిళల్ని. 5 మంది మహిళలు గాయపడ్డారు. చాలా ఒక ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో విషయానికి వస్తే ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ గెలిస్తే వాళ్ళ ఇంటి మీద రాళ్లతో దాడి చేశారు. అట్లనే మంచిర్యాలలో శెట్టిపల్లిలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కళ్ళు గీసే కత్తితో దాడి చేసినటువంటి చూసినాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు గ్రామీణ స్థాయిలో ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శుభప్రద గారు, గ్రామాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి ఎన్నికల టైంలో రెండు వ్యతిరేక వర్గాలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. సో ఇది మొత్తం బీఆర్ఎస్ కు సంబంధించే జరుగుతున్నాయి. ఈవెన్ అంటే దాడిలో ఇద్దరు ఉంటారు కదా మేడం. ఇగో ఇంత స్పష్టంగా చెప్తున్నాం మేము. స్పష్టంగా ఇక్కడ ఏదైతే సోమర్పేటకు సంబంధించింది ఉందో నాయకుడిని దాడి చేసిర్రు. ప్రజలు పరామర్శకు పోతే వాళ్ళ మీద ట్రాక్టర్ దాడి జరిగింది. ఘర్షణ కాదు, దాడి చేసిర్రు. ఓడిపోయిన వ్యక్తి మీద మళ్ళీ దాడి చేసిర్రు. దాడి చేస్తే ప్రజలు పరామర్శకు పోయారు. గ్రామ ప్రజలు పరామర్శకు పోతే సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్లతో దొక్కిచ్చిండు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళ మహిళల మీద మహిళలు పోయి ఘర్షణ చేయనిపోయారా? మొత్తం కూడా ఇలాంటి అరాచకాలు మొత్తం కూడా చూసినాం. మా దగ్గర కూడా మోమిన్ కలాన్ అనే గ్రామంలో దారూర్ మండలం గెలిచిండని చెప్పేసి మా క్యాండిడేట్ బీఆర్ఎస్ బలపరిచినటువంటి మునిరుద్దీన్ అనే క్యాండిడేట్ గెలిచిర్రు అని చెప్పేసి
మొత్తం కూడా బయట అంతా సంబరాలు చేసుకుంటే లేదు 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 అని చెప్పేసి 2 ఓట్లతో కాంగ్రెస్ కి డిక్లేర్ చేసారు. రికౌంటింగ్ చేయమంటే రికౌంటింగ్ చేయలేదు. అధికారులు నిన్న కలెక్టరేట్ పోతే కనీసం కంప్లైంట్ తీసుకునేటటువంటి పరిస్థితిలో ఈరోజు అధికారులు లేదు. అంటే ఈరోజు అధికారుల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయనేది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఈరోజు ప్రతి గ్రామంలో అనేక రకాలుగా అరాచకాలు చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం కూడా ఈరోజు సర్పంచ్ గెలిస్తేనే ఆయన పదవి ఉంటది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు భావించి మొత్తం పూర్తి స్థాయిలో అధికారులకు కాంగ్రెస్ నాయకులకు మొత్తం కూడా స్వేచ్ఛనిచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీలకు మొత్తం నిర్బంధంలో పెట్టి ఎన్నికలు జరిపినరు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి గణనీయంగా ఈరోజు ఇంత స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు వచ్చిందంటే ప్రజలందరూ కూడా వీళ్ళని వద్దనుకుంటున్నారు. 100% ఈరోజు కాంగ్రెస్ ని వద్దనుకుంటున్నారు. అయినప్పటికీ వ్యక్తిగతంగా జరిగే ఎన్నికలు వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ 50% ఉంటుంది, 100%. కాబట్టి ఈ రోజు ఆ రిజల్ట్ వచ్చినాయి. మీరు రేపు సింబల్ మీద ఎన్నికలు పెడితే 100% బీఆర్ఎస్ పార్టీకి 50% అబో సీట్లన్నీ కూడా 100% ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మీరు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి 100% గా ప్రజలకు ఎందుకుంటది మేడం జోష్న గారు. వీళ్ళు చేసినటువంటిది ఏంది? వీళ్ళు 2 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఒక్కడు కూడా అమలు చేయలే, ఒక ఫ్రీ బస్ తప్ప. ఎక్కడ కూడా ఈరోజు సన్న బియ్యానికి బోనస్ ఇస్తామన్నారు. ఒక సీజన్ అయిపోయి ఇంకో సీజన్ కూడా పంట వస్తుంది. పాత సీజన్ గతం సీజన్ కి సంబంధించినటువంటి సన్నలకు ఏదైతే బోనస్ ఇస్తామన్నారో ఆ బోనస్ బోగస్ అయిపోయింది. ఈ రోజు రుణమాఫీ అన్నారు, అది కూడా 20% అయింది. ప్రజలకు ఈ రోజు మహిళలకు సమాధానం చెప్పాలి. దౌర్జన్యంతో గెలుస్తున్నారు, ఇది శుభప్రద గారు మాట్లాడిన మాటల్లో స్పెసిఫిక్ గా చెప్పినా నేను దాన్ని చెప్పానండి. ఇప్పుడు గతంలో వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో వాళ్ళకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. మరి అప్పుడు కూడా దౌర్జన్యం గెలిచారా? ఎన్ని రకాల ఇబ్బందులు పెరిగాయి. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఈ రోజు ఎక్కడో ఒకటో చోట వాళ్ళ వ్యక్తిగత కక్షల మూలంగా ఏదైనా గొడవలు జరగఉండొచ్చు తప్ప దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, ప్రభుత్వానికి ఆపాదించడం తప్పు. ఒకటి అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కంటోన్మెంట్లో కాంగ్రెసే గెలిచింది, జూబ్లీస్లో కాంగ్రెస్లో గెలిచింది. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు 5246 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే 61.24%. అంటే మొత్తం ఎన్నికలైన పంచాయతీలు ఎన్ని? 8566 మాత్రమే. దాంట్లో 61%, 61.24% కాంగ్రెస్ గెలుచుకుంది. మరి బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకుంది? దాదాపు 27% దాన్ని 2132 గెలుచుకుంది. అంటే 27% ఉన్నది. ఇక బీజేపీ అయితే 500 స్థానాల్లో 5.40% పరిమితమైంది. ఇంకా దగ్గర ఇండిపెండెంట్లకే 479 వచ్చినాయి. కాబట్టి ఇంకా 3000 రోజులు అంటే 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకే, కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు. ఆ తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారు. ఎందుకు అందట్లేదంటే సామ్యం మన గ్యారంటీల్లో అన్ని దాదాపు అమలైన అమలు కానీ 2500 మహిళలకు ఇస్తాను, అది కూడా ఇస్తాం, ఆ ముచ్చట కూడా తీరుస్తాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచుతాను, అది కూడా పెంచుతాం. ఇక ప్రశ్నించడానికి అంశాలే ఉండవు. ఇవాళ సన్న బియ్యం తినుకుంటూ పేద ప్రజలు ఆనందంగా ఉంటే మరి బీఆర్ఎస్ వాళ్ళకి అది నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని రేవంత్ రెడ్డి చేసిడు కదా. ఇలా ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడు అని చెప్పి సన్న బియ్యం తినే పేద ప్రజలు తెలుసుకుంటున్నారండి. పంచాయతీ మధ్యలో అడ్డుపడకండి, ఇది సభ్యత కాదు. మీరు అడ్డుపడకండి, ఎందుకు అడ్డుపడతారు? పేద ప్రజలందరూ దేవుడు అని తలుచుకుంటున్నారు. వినండి శివప్రద పాటిల్ గారు, పద్ధతి కాదు. ఓపిక పట్టండి, అది ఓపిక లేకపోవడం జరిగిన పరిణామాలు. అవకాశం ఇస్తాను ప్లీజ్. ఇప్పుడు మనోహర్ సార్, ఇప్పుడు మీకు 2000 బోనస్లు ఎందుకు రాలేదు? 314 కోట్ల బోనస్లు వచ్చినాయి. ఇలా పేదవాడికి గూడు కావాలి. మీరేం చేశారు? పేదవారికి గూడు నిర్మించలేదు, సన్న బియ్యం రూపంలో కూడు పెట్టలేదు. ఇలా మేము ఇందిరమ్మ ఇళ్ల రూపంలో గూడు కట్టినాం, కూడు పెడుతున్నాం. ఆ ప్రజలందరూ కూడా బ్రహ్మానందం పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ ని గెలిపిస్తున్నారు. పేదవాళ్ళకి ఏం కావాలి కట్టుకున్నారు. మీరు ఆఫీసులు కట్టుకున్నారు, పెద్ద ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయంలో అంగరంగ వైభవంగా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకుండా మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటారు. ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? మీకు చేదరించుకుంటారు. కాబట్టి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, విష్ప్రచారాలు చేసినా ప్రతి ఎన్నికలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారు. ఇక ఇది ఇప్పుడు మీలో సగం సీట్లే అనుకుందాం. సో ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో
మరి అంటే వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని చోట్ల బీజేపీ సగం సీట్లు ఎక్కడ మేడం? 27% వాళ్ళది, మాది 61%. మీరు 55 కదా? రేపు 17వ తారీఖున జరగాల్సింది ఇంకా ఎన్నిక. రేపు 17వ తారీఖున ఎన్నిక జరిగితే మానవతరాయ్ సార్ మీరు 55% కాదా? 61 చెప్తున్నా, గణాంకాలు ఉత్తా చెప్పట్లే. మళ్ళా మీ దగ్గర రమ్మంటే 61.24%, 27% మంది అటు, ఒక 5% మంది బీజేపీ, ఇంకా ఒక 12% మంది అనుకుంటాను అటు ఉన్నప్పుడు ఈ క్రమంలో అంటే డెఫినెట్ గా మెజారిటీ స్థానాలు గెలిచారు, మీ వైపు ఉన్నారు, గెలుపు మీదే కాదనేది కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ లొకేషన్స్ లో, ఈ గ్రామాల్లో వచ్చినటువంటి నెగటివ్ రిజల్ట్స్ ని పాలనకు సంబంధించి ఎట్లా తీసుకోవాలి అంటే నమ్మకం, ఇక్కడ మీరు అన్న ప్రకారం నమ్మకం అన్నటువంటి లైన్ లో ఎట్లా తీసుకోవాలి అని. మేడం ఒక విషయం ఎట్లుంటది అంటే, స్థానిక సంస్థలు ఇట్లాంటి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండవు కదా, మీ అందరికి తెలిసిన విషయమే. అవును, అక్కడ పొత్తులు కూడా విచిత్రంగా ఉంటాయి. కాంగ్రెస్ రెబల్ పోటీ చేస్తారు, కాంగ్రెస్ మద్దతుదారుడు ఉంటాడు, కాంగ్రెస్ రెబల్ ఉంటాడు, బీఆర్ఎస్ రెబల్ ఉంటాడు, బీఆర్ఎస్ మద్దతుదారుడు ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన పరిస్థితులు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిన అంటే మద్దతుతో ఒకళ్ళు మద్దతు ఇచ్చుకొని సర్పంచ్లు అయినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వంలో దాదాపు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తున్న పేదలకు ఏం కావాలంటే ఇల్లు కావాలా, 5 లక్షల బిల్లు మంజూరు అయినాయి, ఇప్పుడు 3.5 లక్షలు పూర్తయినాయి. మొత్తం ఈ సంవత్సరం లోపు 5 ఏళ్ల లోపు 20 లక్షల ఇల్లు కట్టిస్తాం. కాబట్టి పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక రైతాంగానికి, అన్నదాతలకి ఈ 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఎక్కడ కూడా ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలే. 2 లక్షల రుణమాఫీ, 20,616 కోట్లు, అదేవిధంగా 21,000 కోట్లు రైతు భరోసాకు, అదేవిధంగా ఉచిత విద్యుత్కు 16,000 కోట్లు, ఈ విధంగా 1,06,000 కోట్లు. తన పంట నష్టపోతే గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో ఎక్కడ కూడా సాయం చేయలే. దాదాపు 260 కోట్లు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇచ్చిన మేము 10,000 చొప్పున. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, తేడా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వం తేడాలు ఏంటంటే, పేదవాడిని హక్కున చేర్చుకునేది, రైతునే రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఈ విధంగా చూస్తున్నారు. శ్రీవర్ధన్ గారు, 2 విడతల్లో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ చూసాము. స్వతంత్రులకే ఎక్కువ సీట్లు వచ్చాయి ఎంతో కొంత బీజేపీతో కంపేర్ చేస్తే. ఏంటి పరిస్థితి? ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ చూసిన తర్వాత డెఫినెట్గా గ్రామాల్లో పట్టు కోసం ఇవి పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కావు, గుర్తులు ఉండవు, ఇవన్నీ ఒక పక్కనైతే ఖచ్చితంగా పల్లెల్లో మన వైపు ఉండాలి అని అంటే బలమైన అభ్యర్థుల్ని పార్టీలో చేర్చుకోవడమో, పార్టీ తరఫున వాళ్ళను బరిలోకి నిలపడమో, మద్దతు ఇవ్వడమో చేస్తూ ఉంటారు. సో ఆ ఫోకస్లో బీజేపీ గురి తప్పింది అనిపిస్తోంది. జోష్న గారు, ఒకటి ఈ యొక్క ఎన్నికలు అనేది మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవి గుర్తులతో సంబంధం ఉంటే ఎన్నికలు ఒకటి. 2 జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వచ్చేటువంటి అంశాలు మన దేశం మొత్తంలో కూడా చూస్తున్నాం. 3 ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు నెరవేర్చింది కాబట్టి గ్రామాల్లో సర్పంచులను గెలిపిస్తున్నారంటే ఇది అబద్ధం. సో అక్కడ చర్చలో ఈ అన్ని రావట్లేదు, ఈ అంశాలు అక్కడ రావట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి బెదిరించడం కోసం అధికార పార్టీకి ఉపయోగపడుతుంది. మేము గెలిస్తే ఇల్లు ఇస్తాం, లేకపోతే ఇల్లు కట్ చేస్తాం అనేది చెప్పడానికి మనకు వస్తుంది. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకు ఉన్నటువంటి మినిస్టర్లు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులను ప్రచారం చేయకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. కానీ నిజంగా వీళ్ళు ఇచ్చిన హామీల వల్లనే ఇలా ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు అనేది ఇది కరెక్ట్ ఏంటంటే అంశం కాదు. ఇలా వీళ్ళు చెప్పుకున్నటువంటి సన్నబియ్యంలో కూడా కేంద్రం ఇస్తున్నటువంటి వాటాలు నువ్వు అదనంగా కల్పించుకుంటున్నది. కానీ మొత్తం ఏదో రేవంత్ రెడ్డి మొత్తం ప్రొక్యూర్మెంట్ చేసి సన్నబియ్యం ఏమి ఇవ్వట్లేదు, ఇది ఆ ప్రజలకు కూడా తెలుసు. అయితే ఇవాళ గతంలో కన్నా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము మెరుగుపడ్డాం. అయితే చాలా దగ్గరలో ఇవాళ వాస్తవంగా చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా విచిత్రమైనటువంటి సందర్భాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్న దగ్గరలో కూడా కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి కొంత మాకు నష్టం కూడా జరిగినటువంటి అంశం ఉంది. సో వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు, గతానికన్నా మేము ఈ రోజు 10 times ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గ్రామీణ దాంట్లో మేము ముందుకు పోస్తున్నాం. అయితే ఒక అంశం మాత్రం ఏంటంటే, ఇవాళ ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అదే చెప్తానండి. గతంలో 160 స్థానాలు వచ్చినాయి, ఇవాళ 500 స్థానాలు వచ్చినాయి మీకు. అదే నేనేమంటుంటే గతం కన్నా పెరిగింది. అయితే
రియల్ గా చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గ్రామీణ అభివృద్ధికి కేంద్రం యొక్క నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు చాలా తక్కువ ఉన్నాయి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సో ఏదైతే అక్కడ ఉన్న సర్పంచులు కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర నిధులు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీ వైపే కదా ఉండాలి ప్రజలు. ఎస్ అదే అంటున్నా, అది ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పోషించినటువంటి నాయకత్వం, సెకండ్ లీడర్షిప్ కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినందుకు కాంగ్రెస్ యొక్క నాయకత్వం కావచ్చు, ఇవన్నీ బేరీజీలు వేసుకున్నట్టు ఒక అంశం అయితే ఇప్పుడు మిత్రుడు చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని చేసినన్ని. మేము ఒకటే అడుగుతున్నాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది సర్పంచులు అప్పులు చేసి పనులు చేశారు, వాళ్ళు బిల్లులు రాక చాలా మంది చనిపోయారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అండగా నిలబడతామన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమంటున్నారు, గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు అంటే డ్యూస్ ఏవైతే ఉన్నావో నాకు సంబంధం లేదని చెప్పేసి అలా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. అట్లనే ఫీజు సంబంధం లేదని చెప్పినట్టు లేదు శ్రీవర్ధన్ గారు. అవి రావాల్సినవి, అది రూల్ ప్రకారం ఇవ్వాల్సినవే. అవి నాకు సంబంధం లేదనడానికి ఇది ఏదైనా చిన్న ఆర్గనైజేషనా? ఒకరు వచ్చి రాగానే ఇంకొకరికి మాకు కుదరదు, గతంలో వాళ్ళు నడిపారు సంస్థ అని చెప్పారు. ప్రభుత్వం అండి. జోష్ణ గారు నేనేమంటున్నా కంప్లీట్ చేయనియండి, మీరు మళ్ళీ మాట్లాడండి. జోష్ణ గారు నేనేమంటున్నా, ఈ రోజు గత సర్పంచులు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఏ సర్పంచ్ గత సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తిని మీరు లైన్ లోకి తీసుకోండి, మీరు మాట్లాడండి. గత సర్పంచులుగా ఉన్న సందర్భంలో చేసినట్టు అభివృద్ధి పనులకు వాళ్ళు తీసుకొచ్చి తెచ్చినటువంటి అప్పులను ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుందని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అండగా నిలబడ్డాడు. కానీ ఇవాళ ఇవ్వట్లేదు. మేమేమంటున్నామంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేనేమంటున్నా మాకు ఎక్కువ ఇచ్చినాయి, మా యొక్క ఆమోదం పొందిందని చెప్తున్నారు కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కేంద్రం ఏదైతే నిధులు ఇస్తుందో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకు మీరు అదనంగా ఏమి ఇస్తారో, గ్రామాల అభివృద్ధి కోసం ఏం చేస్తారో చేయండి. మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది, శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం, మానవతారాయ్ గారు మాట్లాడండి ఒకసారి. శ్రీవర్ధన్ గారు సర్పంచులకు 600 బకాయిలు పడ్డారు, 600 కోట్లు బకాయిలు పడ్డారు. మొత్తం కలిపితే 3600 కోట్లు కేంద్రం నుంచి రావాలి ఇప్పుడు. అంటే ఈ ఎన్నికల మీరు ఎన్నికలు 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. అబద్ధాలని ఈ 2 సంవత్సరాలు మీరు ఆపారు కదా. మీరు 600 కోట్లు ఆపటం వల్లనే సర్పంచులు బాధపడ్డారు. దయచేసి అర్థం చేసుకోండి. కేంద్రం ఆపడం వల్ల కాదు. మానవతారాయ్ గారు మాట్లాడితే మీ వాయిస్ మానవతారాయ్ సార్, ఇప్పుడు ఆ 3000 కోట్లు రావడం కోసమే కదా ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటది కాబట్టే త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలన్న అనౌన్స్మెంట్ తోని కదా ఈ రిజర్వేషన్ సమస్యకు సంబంధించి ఒక అంటే పరిష్కారం రాకముందే ఎన్నికలు నిర్వహించుకుంటున్న రీజనే అది కదా. మనం ఎన్నికలు జరిగితేనే అవి వస్తాయి కదా. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీల్ని నెట్టక రావడం జరిగింది. కేంద్రం నుంచి నయా పైసా రాకున్నా గత సర్పంచులకు 600 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎన్నికలు జరగకపోవడం వల్ల అవి ఖాతాలో వేయలేదు. కాబట్టి మొత్తం కలిపితే ఎన్నికలు పూర్తయిన తర్వాత 3600 కోట్లు వస్తాయి. సగం మంది సర్పంచులకు చెల్లించడం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సగం వరకు చెల్లించింది. మిగతా సగాన్ని కూడా విడుదల చేస్తాం. ఇది ప్రభుత్వం పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది అది గుర్తుపెట్టుకోగారు. విషయం ఏంటంటే, వీళ్ళు సర్పంచ్లకు బకాయిలు చెల్లించాలని అడిగితే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరి దగ్గర చేసిరో వాళ్ళ దగ్గర పోయి అడుక్కోండి అని చెప్పి మాట్లాడినటువంటిది కూడా మనం చూసినాం. కానీ వీళ్ళు ఎవరికి చెల్లిస్తారు అంటే, హర్యానాలో ఎన్నికలు అయితే 10,000 కోట్లు చెల్లిస్తారు కాంట్రాక్టర్లకు, మహారాష్ట్రలో ఎన్నికలు అయితే అంత ముందు 10,000 కోట్లు చెల్లిస్తారు. ఇట్లా 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు చెల్లించి మళ్ళా క్విడ్ ప్రోకోలోక కమిషన్లు తీసుకొని చేస్తే చిన్న కాంట్రాక్టర్లు అంతా కూడా ధర్నాలు చేసింది చూసినాం మనం. కాబట్టి ఈ రోజు సర్పంచ్లకు చెల్లించేదానికి ఈ రోజు జరగబోయేటటువంటి ఎన్నికల్లో 100% ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఎన్నికల్లో కూడా తప్పకుండా
మీకు ఇప్పుడు కరుగాల్చి వాత పెడుతున్నారు. ఓకే. మీకు అర్థమైంది కదా? And final గా శ్రీవర్ధన్ గారు, మీరు ఒక minute చెప్పండి. ఇప్పుడు Please, మీకు ఒక పార్టీ minute. పేరు మన లేదు, సమయం అయిపోయింది. అందరికీ లేదు time కాబట్టి కావాలి. శ్రీవర్ధన్ గారు, శ్రీవర్ధన్ గారు, మరి ఈ మూడో విడతలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అనుకోవచ్చు? ఒక నిమిషంలో చెప్పండి. జోష్న గారు మూడో విడతలైనా ఫస్ట్ విడతైనా సెకండ్ విడతైనా గతం కన్నా భారతీయ జనతా పార్టీ యొక్క అవును. ఫలితాలన్నీ మెరుగుపడ్డాయి. మేమేమంటున్నామంటే ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలు చేసింది ఆ ప్రభుత్వం తప్పు ఒప్పు గాని దానికి ఎవరైతే బలి కావాల్సిన అవసరాలు లేవు. వీళ్ళు గత ప్రభుత్వం చేసిందని ఇవాళ పీజీలు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నష్టపోతున్నారు, యజమాన్యాలు నష్టపోతున్నాయి. సో గత ప్రభుత్వాలు చేసినామని దాని మీద నెపం చేయకుండా మీరు ఈ రోజు గొప్పగా చేస్తున్నా అన్నప్పుడు మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను వీళ్ళను కూడా ఇప్పుడు ప్రజలు మీకు 60%, 50% ఇచ్చింది అంటున్నారు కదా, కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు అదనంగా నీ యొక్క ఎంత కలుపుతావో కలిపి ఈ గ్రామీణంలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా చేస్తారో చెయ్యండి అనేది మేము చెప్తా ఉన్నాం. మీరు మళ్ళీ గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే చేశారో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు తన ఖాతాలు వేసుకొని, ఈవెన్ మీకు విషయం తెలుసా, ఇలా గ్రామ పంచాయతీలో నిధులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేదు. రీజింగ్ లో ఉంది. ఒక గ్రామ పంచాయతీ ప్రతి గ్రామంలో ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు రేపే ఫలితాలు రిలీజ్ అవుతాయి. చూద్దాం ఓవరాల్ గా ఈ 3 విడతల ఎన్నికల్లో ఆల్మోస్ట్ 2 విడతల ఎన్నికలు అత్యధిక స్థానాల్లో మెజారిటీతో ఉన్న క్రమంలో ఈ 3వ విడతకు సంబంధించి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ తీసుకున్నాయి. అండ్ రిజల్ట్ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్